తప్పైనా ఒప్పైనా మేమెప్పుడు ఏ పేరు చెప్తే ఆ పేరుతోనే మీరు అర్చన చేయాలి, అంతే కదమ్మా? నోరు ముస్తావా? అయినా ఇవన్నీ మీకెందుకు పూజారి గారు? తులసి జ్యేష్ఠ నక్షత్రం, అశ్విన్ భరణి నక్షత్రం. అర్చన చేయండి. ఏంటంటే పూజారి గారు, ఇంకా ఏంటి చూస్తున్నారు? మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట అండి. చెప్పండి. ఈ అశ్విన్ తులసిల పెళ్లి జరగదు. పూజారి గారు. అమ్మా లలిత, నువ్వుండు. ఎందుకు జరగదు పూజారి గారు? ఈ జాతకాలు కలవడం లేదండి. మాకు జాతకాలతో పని లేదు. అమ్మా నువ్వు మాట్లాడుకో. పూజారి గారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలన్నది మా పెద్దల నిర్ణయం. అది కాక మా తులసి చాలా మంచిది. అశ్విన్కి సరైన జోడి. అవునవును, ఈవిడ గారి గురించి నువ్వే డప్పు కొట్టాలి. ఏంటొదినా ఇదంతా? వదినా, నువ్వేం టెన్షన్ పడకో. ఎవరెలా చెప్పినా సరే అశ్విన్ తులసిల నిశ్చితార్థం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు దేవుడికి దండం పెట్టుకోండి. ఎంగేజ్మెంట్ జరిగితే సరిపోతుందా? పెళ్లి జరగదంటున్నారు కదా. పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంటి? బావా, నువ్వేం మాట్లాడవేంటి? అమ్మ మాట్లాడొద్దని చెప్పింది కదా. పూజారి గారు, మీరు మీ పని చేయండి, అర్చన చేయండి. చాలు. అలాగేనమ్మా. ఇవాళ ఏదో మిస్టరీ జరిగిపోతుందన్నా. అదేంటో అర్థం కావడం లేదు. ఏముంది, అశ్విన్కి తన మరదలతో ఎంగేజ్మెంట్ జరగబోతుంది, అంతే కదా. కానీ నాకు ఎక్కడో తేడా కొడుతోంది. అశ్విన్ ఆనందిని ప్రెగ్నెంట్ చేశాడనే ఇమాజినేషన్లో మహేష్ ఉన్నాడు. అశ్విన్కి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ఎలా ఊరుకుంటున్నాడు? లాజిక్కే. సో ఏదో జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి. బట్ హౌ? కరుణాకర్కి కాల్ చేస్తే సరిపోతుంది కదా, చెయ్యి. స్పీకర్ ఆన్ చెయ్యి. హలో ఆకాష్ సార్, ఎక్కడున్నారు? నా సంగతి సరే కానీ మీరెక్కడున్నారు? మురళి జయంతిల పెళ్లికి వెళ్తున్నారా? లేదు సార్, మిత్రా గారు నాకు ఒక పని అప్పచెప్పారు సార్. మోస్ట్ సెల్ఫిష్. తన స్వార్థం కోసం మిమ్మల్నే కాదు ఎవరినైనా పావులా యూజ్ చేసుకుంటుంది. కోర్స్ బయటపడరు కానీ మిత్రా గురించి మీకు కూడా బాగా తెలుసు కదా. సో ఎవరిని నమ్మాలో, ఎవరికి నమ్మకంగా ఉంటే మనకి యూస్ఫుల్గా ఉంటుందో కాస్త తెలివిగా ఆలోచించండి. మురళీ జయంతిల పెళ్లిలోనే అశ్విన్ ఆనందీల పెళ్లి కూడా జరగబోతుంది సార్. మరి అశ్విన్ ఎంగేజ్మెంట్? అదా అసలు ప్లాను. అశ్విన్ ఆ ఎంగేజ్మెంట్ నుంచి కదలనివ్వకండి, ఎక్కడికి వెళ్ళనివ్వకండి. సార్, యూ డోంట్ వరీ, నేను చూసుకుంటాను కదా, పెట్టేయండి. పూజారి గారు, కాబోయే దంపతుల పేరు మీద అర్చన జరిపించారు. అలాగేనమ్మా. పేర్లు నక్షత్రాలు చెప్పండి. మురళి అశ్విని నక్షత్రం, జయంతి హస్త నక్షత్రం. అలాగే బాబు. అశ్విని నక్షత్రంలో పుట్టావా? అందుకేనా అశ్విన్ అన్నతో అంత ఫ్రెండ్షిప్? ఒక్క నిమిషం పూజారి గారు. అశ్విన్ భరణి నక్షత్రం అనే పేరు మీద కూడా అర్చన చేయించండి.